మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మసాలా నూరి చికెన్ కర్రీ చేసేవారు కదా! అదే స్టైల్‌లో ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మసాలా కోసం స్క్రీన్ పైన చూపించిన మసాలాలన్నీ ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అవి నానేలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రంగు మారేంత వరకు వేపుకోవాలి. అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ చిలికలు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలిపి మూత పెట్టుకొని ముందుగానే నానబెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మసాలాలా పట్టుకోవాలి. ఈలోపు చికెన్ నుంచి వచ్చిన నీరంతా ఇంకిపోయి చికెన్ ఉడుకుతుంది. అందులోకి కారం అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్ద వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అరకప్పు నీళ్లు వేసుకుని చికెన్ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర జల్లుకుని దించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. రెసిపీ నచ్చితే ఛానల్ని చిన్నపిల్లలైనా సరే చాలా తేలికగా చేయగలిగే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కడాయిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కలిపి మూత పెట్టుకుని చికెన్లో నుండి వచ్చే నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించి అందులో కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొన్ని నీళ్లు 2 లేదా 3 సార్లు చిలకరించుకుంటూ చికెన్లో నుండి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్